నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. నేను సోనియా. ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన అమెరికా గత 42 రోజులుగా చరిత్రలోనే అత్యంత సుదీర్ఘమైన ప్రభుత్వ షట్ డౌన్ ను ఎదుర్కొంది. డొనాల్డ్ ట్రంప్ తొలి అధ్యక్ష పదవిలో 2018-19లో వచ్చిన 35 రోజుల రికార్డును బద్దలు కొట్టిన ఈ షట్ డౌన్ ఫెడరల్ ఉద్యోగులకు జీతాలు లేకుండా చేసింది. అయితే ఈ సుదీర్ఘ షట్ డౌన్ కు తెరపడే అవకాశం కనిపిస్తోంది. కీలకమైన ఫండింగ్ బిల్లుకు అమెరికన్ సెనెట్ ఆమోదం తెలిపింది. ఈ బిల్లులో ఏముంది? రిపబ్లికన్లు డెమోక్రాట్ల మధ్య ఏకాభిప్రాయం ఎలా కుదిరింది? ఇప్పుడు ప్రతినిధుల సభలో దీని పరిస్థితి ఏంటి? సుదీర్ఘ రాజకీయ ప్రతిష్టంభన తర్వాత అమెరికాకు ఊరట లభించింది. సోమవారం అర్ధరాత్రి అమెరికన్ సెనెట్ లో కీలకమైన ఫండింగ్ బిల్లు 60 నుంచి 40 తేడాతో ఆమోదం పొందింది. The ayes are 60, the nays are 40. The bill as amended is passed. Under the previous order, the motion to reconsider is considered made and laid upon the table. ఈ చారిత్రక బిల్లు ఆగిపోయిన ప్రభుత్వ కార్యకలాపాలు, సేవలు, ఉద్యోగుల జీతాలను జనవరి నెలాఖరు వరకు తిరిగి ప్రారంభించడానికి నిధులను అందిస్తుంది. ఈ బిల్లు ఆమోదంలో రిపబ్లికన్, డెమోక్రాట్ల మధ్య అరుదైన ఏకాభిప్రాయం కనిపించింది. మెజారిటీ రిపబ్లికన్లు బిల్లుకు మద్దతు తెలుపగా 8 మంది డెమోక్రాట్లు పార్టీ లైన్ను దాటి దీనికి మద్దతిచ్చారు. ఇది రాజకీయ నేతల్లో నెలకొన్న ఉద్రిక్తతకు పరిష్కారం పట్ల ఉన్న ఆసక్తికి నిదర్శనం. ఇప్పుడు ఈ బిల్లు ప్రతినిధుల సభ వద్దకు వెళ్తుంది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికే ఈ బిల్లుపై సంతకం చేయడానికి సుముఖత వ్యక్తం చేయడంతో హౌస్ లో ఆమోదం పొందితే షట్ డౌన్ ముగిసినట్లే. హౌస్ స్పీకర్ మైక్ జాన్సన్ ఇప్పటికే సభ్యులను వాషింగ్టన్ కు తిరిగి పిలిచారు. బుధవారం చర్చ ప్రారంభం కానుంది. కేవలం 2 సీట్ల స్వల్ప మెజారిటీ రిపబ్లికన్లకు ఉన్నందున హౌస్ లో ప్రతి ఓటు కీలకం కానుంది. ఈ బిల్లులో కేవలం తాత్కాలిక ఫండింగ్ తో పాటు వ్యవసాయ శాఖ, సైనిక నిర్మాణం, పార్లమెంటరీ ఏజెన్సీలకు సంవత్సరం పొడవునా ఫండింగ్ అందించబడుతుంది. ముఖ్యంగా స్నాప్ వంటి ఆహార సహాయ పథకాలకు వచ్చే సెప్టెంబర్ వరకు నిధులు అందనున్నాయి. అన్నిటికంటే ముఖ్యంగా షట్ డౌన్ సమయంలో జీతాలు కోల్పోయిన ఫెడరల్ ఉద్యోగులందరికీ బకాయిలతో సహా పూర్తి వేతనం చెల్లించబడుతుంది. ఈ బిల్లుతో అమెరికా చరిత్రలోనే అత్యంత సుదీర్ఘమైన చీకటి అధ్యాయం ముగిసే దిశగా అడుగులు వేస్తోంది.